నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? మాధవ్ చూడు మాధవ్, ఈ ఫోటోల్ని బాగా చూడు. ఇక్కడ నువ్వున్నావు, ఇక్కడ నేను, అత్తయ్య మావయ్య. ఇదిగో చూడు, నీకేం గుర్తు రావట్లేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో, గతాన్ని గుర్తు చేసుకో మాధవ్. చూడు, ఒక్క ఫోటో బాగా చూడు, గుర్తొస్తుంది. గుర్తొస్తుంది. నువ్వు తన మాటలేవి నమ్ముకో, అలాంటిదేమీ లేదు. నువ్వు నా మురారివే. గోపిక నువ్వు ఆగు, కాసేపట్లో నిజమేంటో తేలిపోతుంది. మాధవ్ నువ్వు చూడు, మాధవ్ మాధవ్ చూడు, గుర్తు తెచ్చుకో. మురారి ఇదంతా అబద్ధం, ట్రాష్, ఇదంతా అబద్ధం. మాధవ్ చూడు, గుర్తు చేసుకోరా. నీకేమనిపిస్తోందో, పెళ్లిలో జరిగినవి ఏమేం గుర్తొస్తున్నాయో చెప్పరా. నాకు విషయం అర్థం కావట్లేదు అత్తయ్య గారు. మీరు అమాయకత్వంతో అడుగుతున్నారా లేక కావాలని అడుగుతున్నారా? ఆహా, అమాయకత్వంతో అడిగితే ఒక పద్ధతి, కావాలని అడిగితే ఇంకో పద్ధతి. కానీ ఏ పద్ధతిలో అయినా నష్టపోయేది గోపికే. తను మనింటి అమ్మాయి కాదు, పరాయి అమ్మాయి. తనకు అన్యాయం చెయ్యకుండా తన దారిని తను వెళ్ళిపోనివ్వండి. థ్యాంక్స్ శోభన గారు, థ్యాంక్స్. ఈ ఇంట్లో మీరొక్కరే నన్ను అర్థం చేసుకున్నారు. చాలా ఆపండి మీ నాటకాలు. వంక డొంక అన్ని నాకు తెలుసు. మాట్లాడద్దు, మాట్లాడద్దు. చెప్పు మాధవ్, ఈ ఫోటోల్ని చూసి చెప్పు. నీకు గతం గుర్తొస్తుంది మాధవ్, చెప్పు. చూడు మాధవ్, గుర్తు తెచ్చుకో. మురారి, కాసేపు నువ్వు ఇక్కడే ఉంటే వీళ్ళంతా కలిసి నీ మనసు మార్చేస్తారు. పద వెళ్దాం. మాధవ్ మురారి తెచ్చుకో, గుర్తు చేసుకోరా.